హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మేమైతే తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా హవికి అయితే ఫస్ట్ బర్త్డే వచ్చేస్తుంది కదా, ఫస్ట్ 1 year లోపు అయితే మనకు సుబుధం అయితే ఫ్రీ ఉంటుంది కాబట్టి మేమైతే కంగారుగా అయితే ఆ రోజు సడన్గా అనుకొని అయితే మేమైతే తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము. నా ఫోన్ అయితే అప్పటికే లేదండి, అందుకనే మా వారి ఫోన్లో అయితే నేను ఇది షూట్ చేయడం వల్ల నేను ఓన్లీ బయటకు వెళ్ళింది మాత్రమే తీయగలిగాను. ఇంకా మేమైతే ఏసీ బస్సులో వెళ్ళామన్నమాట. కార్ కూడా వర్క్ చేయట్లేదు. ఇంకా అందుకని చెప్పి అలిపిరి బస్ స్టాండ్కి వెళ్తే అక్కడైతే బస్సులు ఉంటాయి. ఇంకా నార్మల్ బస్కి ఏసీ బస్కి ఒక 20 రూపీసే డిఫరెన్స్. అందుకని ఏసీ బస్సులోనే వెళ్దామని చెప్పి వెయిట్ అయితే చేసాము. ఇంకా అక్కడ బస్సు వచ్చాక కూర్చొని ఇక్కడ చెక్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము అలిపిరిలో. ఇంక ఇక్కడ చెక్కింగ్ అంతా చేయించేసుకొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్ దగ్గరికి వెళ్ళాం అనమాట. మేము కొంచెం కంగారుతోటి వాళ్ళు అన్నారు, మీరు రాకూడదు, మేమే అక్కడికి వస్తాం, అక్కడికి వచ్చాకే మీరైతే ఎక్కాలి అని అయితే చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంక మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చినాకే ఎక్కాము. ఇంకా హవి కోసం అయితే నేను అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చానమాట. ఫుడ్, వాటర్ అన్నీ, ఎవ్రీథింగ్. ఇంకా వాటర్ బాటిల్ పట్టుకొని ఇక అలా తాగుతూ ఉన్నాడు. కొత్తగా ఉంది కదా, అంటే ఇంట్లో రోజు గ్లాస్లోనే ఇస్తాం కదా వాటర్, అందుకని అనమాట. అసలు కార్లో వెళ్తే మాకైతే ఏం తెలియలేదు కానీ బస్సులో అయితే ఫస్ట్ టైం కదా, హవి పుట్టినాక 3rd టైం తిరుమల వెళ్ళడం ఈ 4 monthsలో. అసలు కూపేసిందండి, అటు ఇటు వామిటింగ్ వచ్చేసినట్టు అయిపోయింది నాకైతే. ఇంకా బస్ స్టాండ్లో దిగ్గాను, అక్కడైతే సాంబార్ అన్నం పెడుతున్నారు. నేనైతే సాంబార్ అన్నం తింటా కూర్చున్నాను. ఇక్కడ వరకు నేనైతే వీడియో ఏం తీయలేదన్నమాట. అప్పుడే బాగా వర్షం పడి ఆగిపోయి ఉందన్నమాట. మేమైతే తడవలేదులేండి. ఇంకా హవి అయితే పడుకున్నాడు. ఇంక ఇక్కడంతా లాస్ట్ టైము నేను వీడియో పెట్టినప్పుడు అక్కడ ఎదురు అదంతా కూడా వీడియో షూట్ చేయండి అని అయితే అడిగారనమాట. దానికోసం అని చెప్పి నేనైతే సరే ఉండు, ముందు ఇక్కడంతా తీసుకొని వెళ్దాం వీడియో అని చెప్పి నేనైతే వెళ్తున్నాను. మేము క్యూలోకి వెళ్ళాల్సింది అటు సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్లో. నేను రైట్ సైడ్ వెళ్ళి మెయిన్ టెంపుల్ అదంతా చూపిద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట మీకోసం. అందుకని చెప్పి నేనైతే వెళ్తున్నాను. మా వారు కూడా సరే అని చెప్పి అయితే అన్నారు. ఇంకా కూల్గా ఉంది కదా క్లైమేట్ కూడా, వర్షం కూడా లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా అట్లా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అంతా చాలా మారిపోయింది. అదివరకు అయితే ఇట్లా ఏమి ఉండేది కదా, అంతా ఓపెన్గా ఉండేది, జనాలు పడుకునేవాళ్ళు. మా చిన్నప్పుడైతే మేము చీరాల నుంచి తిరుమల వచ్చినప్పుడు ఇక్కడ నైట్ అయితే స్టే చేసేవాళ్ళము. రూమ్స్ అయితే చాలా దూరం అండి. మా అమ్మ నడవలేదు కదా, మా అమ్మ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి నడవలేదు కాబట్టి మేము దర్శనం చేసుకొని ఇక్కడైతే పడుకునే వాళ్ళం. అటు సైడ్ గుండ్లు, ఇటు సైడ్ పడుకోవడం, దర్శనం, అదంతా చాలా మెమరీస్ ఉండేవి చిన్నప్పుడు. ఇప్పుడైతే హడావిడిగా వెళ్ళడం, హడావిడిగా వచ్చేయడం అంతే. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు అనిపించేది నాకైతే కనుక. ఇప్పుడైతే ఇదంతా మారిపోయింది. ఇదంతా ఇలా కట్టేశారు, ఫెన్సింగ్లు అంతా వేసేశారు. మరి కానీ మంచిదేలేండి. అప్పుడైతే అంత ఓపెన్గా ఉండి అలా టీవీ మోగుతూ ఉండేది. మేము వస్తే కనుక మేము ఒక్కరిమే వచ్చేవాళ్ళం కాదులేండి, అందరం కలిసి వచ్చేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు అట్లాగా. ఇంక ఇప్పుడైతే మేము వచ్చాము. అత్తయ్య అయితే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా సుబుధం అంటే నాకు, మా వారికి, బాబుకే కదా ఫ్రీ, అందుకని చెప్పి అత్తయ్యనైతే ఇంట్లో పెట్టి తొందరగా వచ్చేస్తాం. అత్తయ్య సుబుధమే కదా, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు కదా అంతా వర్షమే. అసలు ఈరోజు సాటర్డే అండి మేము వెళ్ళింది అయితే, సెప్టెంబర్ ఎండింగ్లో. అసలు ఫుల్ రష్, ఎంత రష్ అంటే సుబుధం పిల్లలది కూడా ఫుల్ రష్. అంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, అందుకని ఎక్కువ రష్ ఉంటుందని ముందే వచ్చేసారేమో నాకైతే తర్వాత అర్థమైందనమాట. ఇంక ఇక్కడైతే ఫోటోలు, వీడియోలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. ఇంకా చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి, కానీ చాలా టైమే పట్టింది చెప్పాలంటే కనుక. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇదిగోండి మెయిన్ టెంపుల్. ఇక్కడంతా గోవిందనామాలు, పాటలు వస్తూ ఉంటాయి. చూడడానికి కూడా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కళ్ళకి ఎంతో ఆనందం వస్తుంది. నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే తిరుమల వెళ్తే. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు తిరుమలతో ఏంటి అంటే మీకు ఎమోషనా, లేకపోతే మీకు బాగా ఇష్టమా? ఎప్పుడెప్పుడు ఇయర్లీ వన్స్ వస్తారా, 2-3 times వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, అలా వస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. నాకు తెలీదు. తర్వాత కూడా నేను ఇంకా దగ్గరగా వీడియో అయితే తీసాను అనమాట. నేను ముందే తీసుకున్నాను కదా మీకోసం అని చెప్పి. మళ్ళీ మేమైతే దర్శనానికి అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. అక్కడంతా వీడియో తీసుకున్న తర్వాత ఇంకా గబగబా వెళ్తున్నాం. అప్పటికే 1 o'clock దాకా అయిపోతుంది. 12 నుంచి 6 వరకు కదా సుబుధం. ఇంకా సరే ఫాస్ట్గా వెళ్ళిపోదాము అని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసాము. ఇంక ఇదిగోండి ఇక్కడే సుబుధం అనమాట. ఇంకా అవి అయితే ఇంకా నిద్ర లేగలేదు, పడుకొనే ఉన్నాడు అప్పటి నుంచి.
పాపం బాగా అలసిపోయాడు. ఎంతైనా సరే పిల్లలు ఇంట్లో ఉంటే మంచిగా తిని పడుకుంటారు, ఇంకా బయటకు వస్తే అంతే కదా. ఇంకా ఫైనల్గా శుభదంలోకి అయితే వెళ్ళాము. ఇంకా ఫోన్ కూడా అక్కడే పెట్టేయచ్చు, అక్కడ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళాము. మాకు దర్శనం అయితే 3 hours పట్టిందండి. వెయిటింగ్ రూమ్లో పెట్టేశారు ఒక 1 hour పైనే. అసలు బాగా ఇచ్చేసాడు హవి అయితే పాపం. అంటే ఫుడ్ కూడా తీసుకెళ్ళాం కానీ ఏం తినలేదండి, ఫీడింగ్ కూడా తీసుకోలేదు. నేనైతే టమాటో పొటాటో అలాగ అన్నీ వేసి వెజిటేబుల్ కిస్ట్ ఇలా చేసి పెడతాను కదా, అలా అయితే పెట్టానమాట. అస్సలు ఒక 2-3 స్పూన్స్ తినేసి ఇంకా తినట్లేదు. ఇంకా అందరూ ఉన్నారు కదా, అట్లాగా మరి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడేమో. అసలు పిల్లల లైన్లో కూడా భలే రష్ ఉందండి. పాపం పిల్లలు అందరు తెగ ఏడ్చారు, చాలా ఏడ్చారు. ఒక పిల్లోడైతే అసలు గుక్క పెట్టేశాడండి. ఇంకా తర్వాత ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఎలాగోలాగా. అసలు మా భారీ చెయ్యి అయితే అయిపోయిందండి. అవి ఏమో మా వారిని ఎత్తుకోమంటారు, నా దగ్గరికి రాడు కదా ఎక్కువగా, ఆయన అంటే ఇష్టం, ఆయనే ఎత్తుకోవాలనేసి. ఇంకా పాపం బాగా అలసిపోయాడు, బాగా చెయ్యి అయితే పెయిన్ వచ్చేసిందని చెప్పారండి. ఇంకా ఇక్కడ బయటకి దర్శనం అంతా అయిపోయి వచ్చేసరికి ఇది కూడా నా మొహం అయితే చూసారు కదా ఎలా అయిపోయిందో. నేనేమో ఎక్స్ట్రా స్టిక్కర్స్ ఏం తెచ్చుకోలేదు, నా స్టిక్కర్ పోయింది. ఇంక ఇక్కడ చూడండి హవి అయితే ఇక్కడ వీటితోటి కుస్తీలు పడుతున్నాడు. నేనేమో అక్కడ దగ్గర దాకా వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను. కానీ సన్ను ఆపోజిట్లో ఉండేసరికి అది కూడా చీకటిగా అయితే పడిందనమాట. ఈవినింగ్ టైం కదా, మేము బయటకు వచ్చేసరికి 4 అట్లా అయిపోయిందండి. మేము 1 o'clock అట్లా వెళ్తే ఇంకా ఫుడ్ లేదు, ఏమీ లేదు మాకైతే. నేనైతే ఫస్ట్ దిగ్గానే సాంబార్ రైస్ ఎత్తి తిన్నాను. మా వారైతే నేనేం తినను, నాకు ఆకలి అవ్వట్లేదులే అన్నారు. నేనైతే తినేసాను, ఎందుకంటే నేను ఫీడింగ్ ఇవ్వాలి, నాకు నీరసం వచ్చేస్తుందని చెప్పేసి. ఇంక ఇక్కడ చూసారు కదా శ్రీవారి నామాలు భలే పెట్టారు కదా. ఇక్కడైతే కర్పూరాలు కొబ్బరికాయలు కొడతా ఉంటారు కదా. ఇంక ఇటు సైడ్ అంతా ఏమో డ్యాన్స్లు అవి జరుగుతూ ఉంటాయి కదా, క్లాసికల్ డ్యాన్స్లు, పాటలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అలా అనమాట. ఇంకా ఫోన్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. నాకు ఫస్ట్లో తెలియక ఫస్టే వచ్చి అంత తీసాను కదా, దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఫోన్ ఇక్కడే తీసుకోవచ్చు అని చెప్పి, సర్లే లాస్ట్ టైం కూడా అడిగారు 2 times వచ్చినా కూడా నేను ఇక్కడ తీయలేకపోయానని చెప్పి, అప్పుడైతే కారు ఉంది కాబట్టి కార్లోనే ఫోన్స్ పెట్టేసే వాళ్ళం కదా, దానివల్ల అనమాట. అక్కడ డ్యాన్స్లు అయితే భలే వేస్తున్నారు కదా. మా హవియాను మా వారైతే నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక్కడ వీడియోలు తీస్తూ ఉన్నాను. ఇంక సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళాలి కదా, చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ అంతా షాపింగ్, పిల్లల డ్రెస్సులు, బొమ్మలు అయితే భలే ఉంటాయి. ఈసారి అయితే ఏం షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే హవికి ఉన్న బొమ్మలతో అస్సలు ఆటలేదు. ఇంకా అసలు సీల్డ్ కూడా ఓపెన్ చేయని బొమ్మలు ఎన్ని ఉన్నాయో, అందుకనే నేనైతే ఈసారి ఏం తీసుకోలేదు, జస్ట్ చూస్తూ వెళ్తున్నాం అంతే. ఇంకా చెప్పులు కూడా ఇక్కడ గుండ్లు కొట్టించే ఎంట్రన్స్ దగ్గరే పెట్టుకోవచ్చు, ర్యాక్స్ అవి ఇచ్చారు కదా, ఇంక ఇక్కడైతే పెట్టేసి వెళ్ళాము. ఇవి తీసేసుకొని ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే దారిలో ఒక హోటల్ దగ్గర అయితే ఫుడ్ తిన్నామన్నమాట. అన్నదానానికి వెళ్తే మళ్ళీ చాలా టైం పడుతుందేమో అని భయం వేసి అవి ఉండడు, ఏడుస్తాడు కదా అని చెప్పి ఇక్కడైతే ఆగి దోశ మా వారికి, నేనేమో గోబీ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా అదంతా తినేసి మేమైతే బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఎదురు ఆంటీతోటి హవి అయితే భలే మంచిగా ఆడుకున్నాడు, బాగుంది. ఇంకా బస్ స్టాండ్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట బస్ కోసం. ఇంకా వస్తే తొందరగా వెళ్ళిపోదాము అని చెప్పి, ఇంకా అత్తయ్య ఒక్కర్లే ఉన్నారు కదా, చాలా లేట్ అయిపోయింది. నేనైతే 3 ఇంటికి వచ్చేస్తాం అత్తయ్య, తొందరగా అయిపోయింది దర్శనం అని అయితే చెప్పాను అనమాట. కానీ ఇంకా అట్లా అనుకోకుండా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఒక్కరే ఉన్నారు, వర్షం పడతా ఉంది కదా. ఇంకా ఫైనల్గా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సులో అయితే కూర్చుని పోయామన్నమాట. ఇంకేంటంటే మంచిగా అయింది దర్శనము. ఇంక ఇప్పుడు మిస్ అయితే కనుక మళ్ళీ మేము నెక్స్ట్ సాటర్డేకి విజయవాడ వెళ్ళిపోతాము. ఇంకా ఫస్ట్ బర్త్డే అయిపోతుంది, తర్వాత ఇంకా రాలేము కదా అని చెప్పేసి అయితే హడావిడిగా అయితే వచ్చేసాము. ఒక ప్రశాంతంగా ఒక పని అయితే అయిపోయింది అనిపించింది నాకు కూడా. ఇంకా మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏమన్నా అడ్డం వస్తే ఏమో టెన్షన్ అయిపోయింది అనమాట. సో నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం హవికి సంబంధించినవి, నా ఒక్క నాప్కిన్ తప్ప నా ఏం లేవన్నమాట. హవికి క్యాప్, హవికి ఫుడ్, వెట్ వైప్స్, డైపర్స్, వాటర్ బాటిల్, నాప్కిన్, మళ్ళీ తినేటప్పుడు కర్చీఫ్ అది పెడదామని కర్చీఫ్, ఇంకా అంతేనండి. నా బ్యాగ్ మొత్తం హవికే సొంతం అనమాట.
అస్సలు నాకేం లేదు. ఇంకా మా వారి స్పెట్స్ అని వాళ్ళయే అసలు నా బ్యాగ్ మోసి మోసి నా చేయి అయితే అయిపోయింది. కానీ పిల్లలతో ఉన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా మనమైతే పెట్టుకోవాలి కదా, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే మ్యాండేటరీగా మనకైతే కావాలి. అదే చూపిస్తున్నాను అనమాట మీకు నేనేమేమి పెట్టుకొచ్చానని చెప్పేసి. సో అవి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా లెగిసాడు కదా, ఏడుస్తున్న హవి. ఇంకా అలిపిరి దగ్గర అయితే చాలామంది దిగిపోతున్నారు. మేము అలిపిరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకనే మేమైతే కూర్చున్నాము. ఇది రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది బస్ అయితే. ఇంకా సరే అని చెప్పి అలా కూర్చున్నాము. ఆ బస్ అయితేనేమో అలిపిరి బస్ స్టాండ్లోకి వెళ్ళలేదన్నమాట. అలిపిరి బస్ స్టాండ్ దాటి చాలా దూరం వెళ్ళినాక మా హస్బెండ్ అయితే ఆపండి అన్న కూడా వాళ్ళు ఆపలేదు. ఇంకా చాలా దూరం వెళ్ళిపోయినాకైతే ఆపేశారు. ఇంకా సర్లే అని చెప్పి పక్కనైతే దిగుదామని దిగిగానే పెద్ద వర్షం పడిందండి. అసలు ఎంత పెద్ద వర్షం పడిందో. ఇంకా బస్ స్టాండ్లో వెయిట్ చేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాము. మేమేమో మార్నింగ్ బైక్ అది అలిపిరి బస్ స్టాండ్లో అయితే పెట్టేశామా. ఇంకా బైక్ వదిలేసి ఇంకా బాబు ఉన్నాడు కదా, మళ్ళీ తడిస్తే ఫీవర్ అది వస్తుందిలే అని చెప్పి ఇంక ఇట్లా ర్యాపిడో అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అప్పటికే 6 అట్లా అయిపోయిందండి. ఫుల్ టైర్డ్ అసలు. నేను మా వారు హవి కూడా పాపం టైర్డ్ అయిపోయాడు. ఇంకా హవికి కూడా ఫ్రెష్ చేసేసి మంచిగా అయితే పడుకోబెట్టి ఇంకా వీడియో అయితే నేను ఈరోజు ఏం తీయలేదండి. సో ఇంకా నిన్న తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నేనైతే ఏం వీడియో తీయలేకపోయాను. ఇంకొచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా హవీకి అయితే ఫ్రెష్ చేపించేసి మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా అలాగ కాసేపు మాట్లాడేసుకొని ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఫుల్ లెగ్స్ పెయిన్స్ అనమాట. అటు ఇటు తిరిగి ఇంక ఇప్పుడైతే మార్నింగ్ లేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇప్పుడైతే పొంగల్ అయితే పెడుతున్నాను. ఇంకా లడ్డూలు ప్రసాదం ఇచ్చారు కదా, ఇంకా లడ్డు ప్రసాదం మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత అందరికి పంచుకోవాలి కదా, అందుకని చెప్పేసి ప్రసాదం అయితే మాకు 2 లడ్లు ఇచ్చారు. అది కాక మేము ఎక్స్ట్రా 1 లడ్డు అయితే తీసుకున్నాము. అక్కడ లోపల ప్రసాదం కూడా చిన్న లడ్లు ఇచ్చారు. ఇంకా అయితే మేమే తినేసాము. అయితే పొంగల్ పని చూసుకుంటున్నా. హవికి అయితే అలానే నీళ్ళు పోస్తున్నారు అనమాట. వాళ్ళ నాయనమ్మ కూడా అక్కడే ఉంది. ఇక్కడ పూజ అయితే చెయ్యాలి, అవుతూ ఉంది. లడ్లు అయితే చూసారు కదా, 3 లడ్లు వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. ఇంకా మేమైతే ఏం టిఫిన్లు చేయలేదు. ఇంకా నేనైతే పొంగల్ కని అంతా రెడీ అయితే చేశాను అనమాట. ఇంకా బియ్యం కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేశాను. ఒక పక్కన మా అత్తయ్యకి టీ పెట్టాను అనమాట. హవి అయితే రెడీ అవుతా ఉన్నాడు. ఇంక ఇది అయిపోతే తినాలి. ఇంకా పూజ చేసేసి ప్రశాంతంగా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా నిన్న వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. పొద్దున్నే లేచి పొంగలి అన్నీ పెట్టేసాం. లడ్డు కూడా ఎక్స్ట్రా తెచ్చుకున్నాము. ఇంకా ఇది విజయవాడ కూడా తీసుకెళ్తామన్నమాట. ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా నాకైతే బాగా ఆకలి కూడా వస్తుంది. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మా హవి అయితేనే గంట పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయనకి గంట ఇవ్వాలన్నమాట, గంట కొడతా ఉంటాడు. ఇంకా మా పక్కింటి వాళ్ళకు కూడా లడ్డు ప్రసాదం అన్నీ అయితే ఇచ్చేసాము. ఇంకా మా వారు కూడా ఆఫీస్లో అయితే ఇచ్చేసారు. ఇంకా మార్నింగ్ ఇంకా పూజ అయిపోగానే గబగబా పొంగల్ అన్నం అయితే తినేసాను. నాకేంటో బాగా ఆకలేసినట్టు అనిపించింది ఆ రోజు. ఇంకా నేనైతే ఏం చేయలేదండి. దాని తర్వాత వంట కూడా మా అత్తయ్య చేశారు. నాకు అంత బ్యాక్ పెయిన్ బాగా నీరసంగా అనిపించింది. పై పనులు చేశాను కానీ వంట మాత్రం మా అత్తయ్య చేశారు. ఇంకా మా దోశ పిండి ఉంటే మా ఆయన అయితే దోశలు వేసి పెడుతున్నారు నాకు బాగాలేదని చెప్పి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.